ప్రియమైన క్రైస్తవ సంఘానికి అంతటికీ వందనాలు తెలియచేస్తున్నాం. ఎలాగున్నారు? చాలా రోజులు అయిపోయింది. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థనలో ఉండండి, సహవాసంలో ఉండండి. క్రీస్తుని గురించి ప్రకటించాలి. శోధన కాలంలో శోధన జయించినటువంటి యేసుక్రీస్తుతో పాటు మనం సహవాసులమై ఆయన సన్నిధికి చేరాలనేటువంటిదే నా యొక్క కోరిక. ఒక్కసారి మనం బైబిల్ చూద్దామండి. యెషయా గ్రంథం 39వ అధ్యాయం నుండి చదువుకుందామండి. 39 3వ వచనంలో చదువుకుందాం. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుష్యులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరని అడగగా, హిజ్కియా, బబులోను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. యెషయా ప్రవక్త అడుగుతున్నాడండి ఇక్కడ హిజ్కియాతో, వారు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని చెప్పి. వారు దూరదేశం నుండి వచ్చారు, బబులోను దేశం నుండి వచ్చారని చెప్పి అంటున్నాడు. వారు ఎందుకు వచ్చారని చెప్పి కూడా అడుగుతున్నాడు. దానికి ఏంటంటున్నాడంటే, నేను రోగిని ఉంటేనే, నేను స్వస్థత పొందుకున్నాను, వారు నన్ను చూడటానికి యొక్క రాజు పంపించగా వచ్చారని చెప్పి అంటున్నాడు. ఎక్కడ? బబులోను దేశం నుండి. బబులోను రాజు బలాదాను పంపించగా వచ్చారు వాళ్ళందరూ నన్ను చూడటానికి. అయితే వాళ్ళు వస్తే వారికి నువ్వేం చూపెట్టావని చెప్పి అడుగుతున్నాడు. ఆయన అంటాడు ఏంటని తెలుసా హిజ్కియా, నేను ఒక్కటి కూడా దాయకుండా నా ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కటి చూపెట్టాను అని చెప్పి అంటున్నాడు. అతని ఇంటిలో ఉన్నదే చూపెట్టాడు, కానీ ఆయనకి జరిగింది చెప్పలేకపోయాడండి. ఏమి జరిగిందంటే, రోగి అయ్యాడు, నువ్వింక మరణం అవుతున్నావు, నువ్వు సిద్ధపరచుకో అని చెప్పి యెషయా ద్వారా చెప్పగా, అక్కడ 38వ అధ్యాయంలో ఒకసారి చూద్దామండి. 38వ అధ్యాయము 2వ వచనంలో, అతడు ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు జీవించుతున్నో చూసావా అని చెప్పి అడుగుతున్నాడండి. కన్నీళ్ళు పెట్టుకున్నాడండి. దేవుడు ఆ కన్నీళ్ళు చూసేటంటున్నాడంటే, హిజ్కియా మరలా 5వ వచనంలో చూసి, నువ్వు తిరిగి యెషయా వెళ్ళిపోతున్నాడు చెప్తున్నాడు దేవుడు, నువ్వు తిరిగి హిజ్కియా దగ్గరికి వెళ్ళు, అతనితో ఇట్లనుడు, నీ పితడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదే కనుక నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని అని చెప్పి అంటున్నాడు. నిజమే, నువ్వు కన్నీళ్ళు విడిచుట నేను చూచితిని, నీవు ఇస్తాను, నీవు అయితే నుంచి ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇస్తున్నాను, నీకు ఇప్పుడే మరణం అవ్వవు, 15 సంవత్సరాలు ఇంకా జీవిస్తావు అని చెప్పాడు యెషయా చెప్తున్నాడండి హిజ్కియాతో. నిజమే, ఆ దేశపు రాజు బబులోను రాజు బలాదాను పంపించినటువంటి ఆ యొక్క సేవకులు వచ్చారండి. వచ్చిన తర్వాత నీకేమైంది, ఇదిగో నాకు ఈ అవస్థ వచ్చింది, నేను మరణం అవ్వాల్సింది. ప్రవక్త వచ్చి నా ఇంటికి వచ్చి చెప్పాడు. చెప్పిన తర్వాత నేను గోడ తట్టు తిరిగి కన్నీళ్లు కార్చాను. ఆ కన్నీళ్ళని చూసి నా దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఎప్పుడప్పుడే మరణం అవ్వవు, నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ని నేను ఇస్తున్నానని చెప్పి అన్నాడు. అది చెప్పలేదండి. అది చెప్పకుండా ఏం చెప్తున్నాడో తెలుసా అంటే, తన ఇంటిలో ఉన్న ఆస్తుల్ని అంతస్తులను అంతటినీ చూపెట్టాడండి. అప్పుడు దేవుడు ఏంటంటున్నాడో తెలుసా, ద్వితీయోపదేశ కాండంలో చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలోని మనం చూసినట్లయితే ఇక్కడ 13వ వచనం అండి, 12వ వచనం, మంచి ఇండ్లను కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగిన సంపద అంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మతించి దాసుల గృహముల నుండి తెప్పించిన దేవుడు మర్చిపోతావేమో. నీ మనసు మతించింది, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు చెప్పలేదు. మళ్ళీ చాలామంది ఉన్నాడు, శ్రమల్లో దేవునితో సహవాసం చేస్తాం, దేవుడు మనల్ని విడిపిస్తాడు, ఆశ్చర్య కార్యాలు మళ్ళీ జరిగిస్తాడు. కానీ వాటన్నిటినీ మనం ఎవరికీ చెప్పమండి. కానీ వాటి తర్వాత వచ్చిన ఆస్తి ఐశ్వర్య అంతస్తుల గురించి మనం తెలియజేస్తాం. ఇక్కడ ఈ తాలూకా హిజ్కియా కూడా అదే చేశాడండి. ఏంటంటున్నాడంటే, ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నాడో, ఎప్పుడైతే 15 సంవత్సరాల ఆయుష్ని పొందుకున్నాడో, ఆయన మనసు ఏంటంటే మదించిపోయిందటండి. అప్పుడు అంటున్నాడు ఏంటంటే 17 వచనం, ద్వితీయోపదేశ కాండంతో 8వ అధ్యాయం 17 వచనం, అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యం మాకు కలిగి చేసినని
మా సామర్థ్యం, మా బాహుబలం మాకు ఈ సామర్థ్యాన్ని కలిగించేసింది అనుకుంటున్నాను. ఇవన్నీ పోతాయి, ఇవన్నీ పోతాయి. ఒక్కడే ఒక్కడు నీతో ఉంటాడు. నువ్వు మొర్ర పెట్టగా నీ మొర్రని వినే దేవుడు ఏ స్థితిలో ఉన్నారు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దేవుడు అంటున్నాడు, ఆపదలో నేను తప్పిస్తాను, తప్పించిన తర్వాత నిన్ను సువార్థికుడిగా మారుస్తాను, నువ్వు సాక్ష్యాన్ని చెప్పాలి అని చెప్పి అంటున్నాడు. అక్కడ కూడా హిజ్కియా స్వస్థత పొందిన తర్వాత ఆ బబులోను రాజు ఏం చేశాడంటే వెళ్ళి పరామర్శించాడండి. ఆ రాజుని పరామర్శించిన వాళ్ళకి ఏం చేశాడో తెలుసా? వాళ్ళందరికీ కూడాను తన ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యాన్ని చూపెట్టాడు. యెషూవ అంటున్నాడు, ఇదిగో నువ్వేదేదైతే చూపెట్టావో అవన్నీ కూడా బబులోను రాజానికి తీసుకువెళ్ళిపోతారు. ఆ శాపం అంతా నీ బిడ్డల మీదకి వస్తుందని చెప్పి అంటున్నాడండి. నిజం. మనం రక్షణ పొందుకున్న తర్వాత, శ్రమ తీరిన తర్వాత మనం ఏం చేయాలంటే అనేకులకు ప్రకటించేవారుగా, సువార్తను బోధించేవారుగా ఉండాలి. ఏం చూపెట్టావు, ఏం చెప్పావు, ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.